శ్రీమాత్రే నమః. అనగనగా విక్రమాదిత్య మహారాజు గారు ఉండేవారు. ఒక రాత్రి రాజుగారికి తన జాతకం చదువుతుండగా ఒక అనుమానం కలిగింది. నేను పుట్టిన రోజే అనేక మంది ఈ లోకంలో పుట్టారు, అందరూ రాజులు కాలేదు, కానీ నేనే ఎందుకయ్యాను? ఈ గొప్ప స్థానం నాకు ఎందుకు దక్కింది అని అనుమానం వచ్చింది. మరుసటి రోజు సభలో పండితులను పిలిచి అడిగాడు. జవాబులు రాజుగారికి మనసుకు తృప్తిని ఇవ్వలేదు. అప్పుడు ఒక వృద్ధ పండితుడు ఇలా చెప్పాడు. రాజా, తూర్పున ఉన్న అడవిలో ఒక సన్యాసి ఉన్నాడు, వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పారు. ఆయన్ని మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే రాజుగారు వెళ్ళి ఆ సన్యాసిని కలిశారు. ఆ సన్యాసి రాజుగారు వెళ్ళేసరికి బొగ్గు తింటూ ఉన్నాడు. రాజుగారి సమస్యను అడిగితే అరుస్తూ ముందుకు వెళ్ళండి అని చేయి చూపించాడు. రాజుగారు రెండవ సన్యాసిని కలిసేసరికి ఆయన మట్టి తింటున్నాడు. ప్రశ్న అడగగానే కోపంతో గట్టిగా అరచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతుండగా మాత్రం సూచించాడు. దారిలో ఒక గ్రామం వస్తుంది, అక్కడ చనిపోబోతున్న ఒక బాలుడు ఉన్నాడు, అతన్ని కలవండి అని చెప్పారు. రాజు ఆ బాలుణ్ణి కలిశాడు. తన ప్రశ్న అడగగానే బాలుడు ఇలా చెప్పాడు. గత జన్మలో 4 వ్యక్తులు అడవిలో దారి తప్పి ఆకలితో కూర్చున్నారు. వారి వద్ద కొద్దిగా రొట్టె ఉంది. అప్పుడు ఒక ముసలి వ్యక్తి వచ్చి నాకు కూడా కొంత ఆహారం ఇవ్వండి అన్నాడు. మొదటివాడు కోపంతో నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా అన్నాడు. రెండోవాడు వెటకారంగా ఇలా ఇస్తే నేను మట్టి తినాల్సిందే అన్నాడు. మూడోవాడు నిర్దయగా రొట్టె లేకపోతే ఇప్పుడే చస్తావా అన్నాడు. కానీ నాలుగోవాడు మాత్రం దయతో తాత, నీవు చాలా బలహీనంగా ఉన్నావు, ఈ రొట్టె తీసుకో అని తన వాటా ఇచ్చేశాడు. ఆ నాలుగోవాడే నువ్వు రాజా, నీ పుణ్యం వల్లే రాజుగా జన్మించావు. ఇక అనవసరమైన ఆలోచనలతో కాలం వృధా చేయకు, ప్రజలను కన్న తండ్రిలా పాలించు అని చెప్పి ఆ బాలుడు కనులు మూశాడు. రాజు దిగ్భ్రాంతితో నిలిచిపోయాడు. మంచి మాట దానం వంటిది, అందరికీ పంచితే పుణ్యం పెరుగుతుంది. చెడు మాట అప్పు లాంటిది, వడ్డీతో కలిసి తిరిగి చెల్లించాల్సిందే. ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి.